బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య పాటలు పాడాలనిపిస్తుందండి ఈ గణపతిని చూస్తే. ఇక్కడ ఈ విగ్రహానే కాదు, ఏ విగ్రహాన్ని చూసినా చెలించకపోతే మనం మనుషులం కాదేమో, అంత అందంగా ఉందండి ప్రతిదీ కూడా. ఇందులో కూడా మీకు ఆల్రెడీ వీడియో చూస్తే తెలిసి ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క డీటెయిలింగ్, ఒక్కొక్కటి ఒక్కొక్క పాలిష్, ఒక్కొక్కటి ఒక్కొక్క వర్క్ మ్యాన్షిప్. ప్రతి అంటే ఒక విగ్రహమే మీరు రేట్స్ కంపేర్ చేసుకుని వస్తే కూడా ఒక విగ్రహం 3 రకాలు ఉంటాయి. అంటే ఆ 3 రకాల్లో ఎలాంటి పాలిష్లు ఉంటాయి, ఎంత డీటెయిలింగ్ ఉన్నది కూడా మీకు మన వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే చూపించాం కదా, ఇలా ఉంటుందండి. వర్క్ ని బట్టే కాస్ట్ అనేది ఉంటుంది. ఇది ఒకటి గుర్తు పెట్టుకుని ఫస్ట్ ఆప్షన్ ఒకసారి మండవిల్లి మెడల్స్ కి ఇచ్చి చూడండి. మీకు చిన్న విగ్రహం కావాలన్నా, గిఫ్టింగ్ పర్పస్ కావాలనుకున్నా, కార్పొరేట్ ఆఫీసులో పెట్టుకోవడానికి విగ్రహాలు కావాలనుకున్నా, దేనికైనా సరే ఆలోచించకుండా ముందు మేము స్క్రీన్ మీద ఎలాగో నెంబర్ ఇస్తాం కాబట్టి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. మీకు ఒకవేళ నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే తీసుకోవద్దు. మీరు ప్రైస్ కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన మోడల్ దొరుకుతుందా లేదా అన్ని కూడా కంపేర్ చేసుకోండి. అలాగే అసలు ఈ కెట్టైని మోసి పట్టుకోవాలని ఉంది. అసలు ఎంత బాగుందో చూడండి. ఇలాంటి ఒక విగ్రహం మన ఇంట్లో ఉంటే, రోజుకో దీపం పెట్టుకుంటే ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తాయి చెప్పండి. ఎంత బాగుందో కదండి. ఏమైనా కృష్ణుడికి పడని అమ్మాయిలు ఎవరుంటారులేండి. బాగుంది కదా. సో మీకు ఆల్రెడీ ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్పడం, ప్రతి చిన్న వస్తువు దగ్గర నుంచి కంచు, రాగి, ఇత్తడి, వీటిల్లో పంచలోహాలు, వీటన్నిటికి సంబంధించి ఈ మెటల్ కి సంబంధించి ఏ ఐటమ్ కావాల్సిన సరే ఖచ్చితంగా మండవిల్లి మెటల్స్ ని కన్సల్ట్ చేయండి. మేడం మీకు ఇందాక చెప్పినట్టే మా స్టోర్ మాత్రం ఒకసారి కన్సల్ట్ చేయండి. మీరు ఏ ఐటమ్ బ్రాస్ అండ్ కాపర్ లో ఏ ఐటమ్ కావాలన్నా మా స్టోర్ కన్సల్ట్ చేయండి. ఫోన్ ఎత్తకపోయినా కూడా వాట్సాప్ లో అయితే రిప్లై ఇవ్వకుండా ఉండమండి. కంపల్సరీ ఇన్స్టెంట్ రిప్లై వస్తుందండి మీకు వెంటనే కూడాను. మీ దగ్గర ఫొటోస్ ఏమైనా ఉంటే ఫొటోస్ మాకు పెడితే దాని మా రేట్ మేము ఎంతవరకు బెస్ట్ ప్రైస్ ఇవ్వగలమో కూడా మేము అప్డేట్ చేస్తాం దాంట్లో అండి. ఒక్కోసారి ఫోన్ ఎత్తలేదండి అని కూడా ఎదుగుతున్నారు. ఫోన్ ఎత్తకపోయినా కూడా, ఎందుకంటే మా 3 బ్రాంచ్లు అండి, ఒక్కోసారి కొంచెం బిజీగా ఉంటుంది, క్రౌడ్గా ఉంటుందండి. అలాంటి టైంలో ఫోన్ ఎత్తకపోవచ్చు. కానీ ఫోన్ ఎత్తకపోయినా వాట్సాప్లో అయితే మీరు పింగ్ చేయండి. వాట్సాప్లో పింగ్ చేస్తే కంపల్సరీ దానికి మీకు రిప్లై ఇస్తామండి. మేము మా స్టాఫ్ ఎవరికి రిప్లై ఇస్తామండి. దాంట్లో మాత్రం తేడా ఉండదు. క్వాలిటీలో అయితే మాత్రం మన దగ్గర అయితే తేడా ఉండదు. క్వాలిటీలో అయితే నో ఇష్యూస్ అండి. ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు 4 బ్రాంచ్లు మెయింటైన్ చేస్తున్నాం. 4 తరాల నుంచి దీంట్లో ఉన్నా కూడా ఆ క్వాలిటీ అష్యూరెన్సేనండి. మన పాలిష్ కూడా చేస్తామట అండి. మన సొంత వర్క్ అంతా వర్క్ మ్యాన్షిప్ కూడా మన సొంత ఫ్యాక్టరీ అండి. అంతా పాలిష్ ఫ్యాక్టరీ అంతా మన సొంత అన్నమాట అండి. ఏదైనా మనకి మనం బ్లాక్ యాంటిక్ చేయమని, యాంటిక్ ని వైట్ గా చేయమని చేస్తాం, వైట్ ని యాంటిక్ చేయమని కూడా చేస్తామండి మనం. 2 పాలిష్ చేస్తామండి మనం. ఇప్పుడు మనం చేస్తుంది యాంటిక్ చేసామంటుందండి. వైట్ గా ఉన్నదాన్ని మనం యాంటిక్ చేసామంటుందండి. అది కూడా మీకు చూపిస్తాను. అది ఫస్ట్ ఎలా ఉండేది, దాన్ని ఎలా చేసామో కూడా మీకు చూపిస్తాను. ఒక నిమిషం అండి. హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారండి. చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పండగ వల్ల, పండగ పనుల వల్ల పిల్లలు రావడం, చుట్టాలు రావడం, స్నాక్స్ ఉండడం, ఈ పనుల్లో చాలా చాలా బిజీగా ఉన్నట్టున్నారండి. ఎంత బిజీగా ఉన్నా మన వీడియో రిలీజ్ అయ్యేసరికి కాస్త అలర్ట్గా ఉండి మంచి కంటెంట్ అందిస్తూ ఉంటాం కాబట్టి చూస్తూ ఉండండి. కనీసం బెడ్ టైంలో అయినా ఒక్క 10 మినిట్స్ అసలు కంటెంట్ ఏమొచ్చింది, ఏంటి ఇంపార్టెంట్, అసలు అవసరమా ఏంటిది అనేది ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. అలాగే మీ అందరికీ కూడా ముందుగానే హ్యాపీ సంక్రాంతి. మన తెలుగు లోగిలిలోని పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి మీ కుటుంబంలోకి, మీ జీవితాలలోకి కూడా పెద్ద పెద్ద సంతోషాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మనం మండవెల్లి మెటల్స్లో ఉన్నాము. ఇది పుష్కర్ ఘాట్లో ఉంటుందండి. ఇక్కడ దేవుడి విగ్రహాలు, ఇత్తడి, కంచు, రాగి, పంచలోహాలు, ఈ మెటల్స్లో దేవాలయాలకు కానీ, గృహాలకు కానీ, ఇంట్లో సింహద్వార బంధాలకు కానీ, దేవుడి మందిరాలకు కానీ, దేవుడి గదులకు కానీ స్పెషల్ డెకరేషన్ కోసం వాల్ హ్యాంగింగ్స్ కానీ, ఇంటిని మరింత అందంగా మార్చే స్పెషల్ డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా మంచి ప్రైస్లో దొరుకుతాయండి. క్వాలిటీకి మాత్రం రాజీ పడాల్సిన ఛాన్సే లేదు, అంత బాగుంటాయి. సంక్రాంతి పండుగకి వచ్చిన మీరంతా ఒక్కసారి మన రాజమండ్రిలో ఉన్న మండవెల్లి మెటల్స్ని కూడా విజిట్ చేసింది. ఈ సంక్రాంతి సందర్భంగా ఈ జనవరి 31 వరకు ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ఇస్తున్నారు. ఒక చిన్న విషయం ఏంటంటే ఎవరైనా సరే మండవెల్లి మెటల్స్ పేజ్ని కూడా ఫాలో అయ్యి ఉండాలి. ఇన్స్టా పేజ్ని ఫాలో చేసి మీ ఇంటిని మరింత అందంగా డెకరేట్ చేసుకోవడానికి, అలాగే మీ దేవాలయాలకి, గృహాలకి సంబంధించిన మంచి మంచి ఐటమ్స్ కోసం డెఫినెట్గా విజిట్ చేసేయండి. అస్సలు వీడియోని కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే ఏ చిన్న బిట్టు మిస్ అయినా అబ్బాయి ఎంత అందాన్ని నేను మిస్ అయ్యానా అనిపిస్తుంది. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షతల గడపల. నేను మీ ఝాన్సీ. ఎప్పుడు బంగారం చూస్తున్నాం, బట్టలు చూస్తున్నాం, మరి డ్రెస్సులు చూస్తున్నాం. ఇంకొంచెం కొత్తగా ఏదైనా కావాలనుకుంటున్నారు కదా, అందరికీ ఉపయోగపడే కంటెంట్ చేయడానికి ఎప్పుడు కూడా ఝాన్సీ సిద్ధంగానే ఉంటుంది. ఇవాళ ఈ ఐటమ్స్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఇవాళ మనం రాజమండ్రి పుష్కర్ ఘాట్లో ఉన్నటువంటి మండవెల్లి మెటల్స్ అయితే ఉన్నామండి. వీళ్ళ దగ్గర ఇత్తడి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి వాళ్ళు కూడా అస్సలు కొనొద్దు, ఒక్కసారి వచ్చి విజిట్ చేయించాలి. విజిట్ చేసిన తర్వాత కొనకుండా వెళ్ళడం మీ వల్ల కాదు, అలాంటి కంటెంట్ ఉంటుంది. ఒకసారి మీరు ఇక్కడ ఐటమ్స్ చూస్తే తెలుస్తుంది. ప్రతి చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు కూడా వర్క్ మ్యాన్షిప్ అనేది చాలా డీటెయిలింగ్ గా, మనం వెండిలోను బంగారంలోను చేయించుకున్నా కూడా అంత అందం రాదు. అలాంటి వస్తువుల్ని వీళ్ళ దగ్గర డిస్ప్లే చేస్తారు, సేల్ కూడా చేస్తారు. మీకు ఆన్లైన్ లో కూడా చేస్తారు, ఆఫ్లైన్ లో కూడా చేస్తారు. మెయిన్ గా ఇక్కడ కొనడానికి చాలా చాలా రీజన్స్ ఉన్నాయండి. మన రాజమండ్రి మొత్తంలో ఇంత అంటే అంగుళం అంటారు సార్ దీన్ని, 1 ఇంచ్ దగ్గర నుంచి మన హైట్ చెప్పండి, 6 ఫీట్ వరకు 6 ఫీట్ వరకు, 1 ఇంచ్ దగ్గర నుంచి 6 ఫీట్ వరకు మీరు గాడ్స్ ఐడల్స్ కావాలనుకున్నా,
ఇలాంటి డెకరేటివ్ ఐటమ్స్ కావాలనుకున్నా, తులసి కోటలు కావాలన్నా ఏదైనా దొరికేస్తాయండి. ఇన్ కేసు దొరకకపోతే ఆటోమేట్ చేంజ్ చేస్తాం, కస్టమైజ్ కూడా చేస్తారు. సరే మనం ఎలాంటి ఐటమ్స్ కస్టమైజ్ చేస్తాం? మీకు బ్రాస్ అండ్ కాపర్ లో ఎనీథింగ్ కస్టమైజ్ చేసిస్తామండి మనం. బ్రాస్ కాపర్ మీరు పలానా ఫోటో చూపెట్టి మాకు ఎలా కావాలన్నా కూడా కస్టమైజ్ చేసిస్తామండి. ఫోటో చూపెట్టారు కూడా. ఓకే, అంటే ఒకవేళ ఎక్కడైనా డెకరేటివ్ పీస్ నచ్చి ఒకవేళ మాకు అది సేమ్ కావాలో చేస్తారు. మన విగ్రహాలు మా స్పెషలిస్ట్ అండి. విగ్రహాలు దాంట్లో పంచోళ విగ్రహాలు కానీ ఇతర విగ్రహాలు కానీ మా స్పెషలిస్ట్ అండి. మీకు ఎలా నచ్చిన మోడల్ ఏ సైజు కావాలన్నా ఆ సైజు మేము తయారు చేస్తామండి. ఇప్పుడు ఇంట్లో డెకరేటివ్ పర్పస్ కూడా మనకి కృష్ణ గానీ కొంత ఐడియాస్ పెట్టుకుంటున్నారు కదండి. అలా దగ్గర నుంచి మీకు డెకరేటివా లేకపోతే గుళ్ళో కానీ ఒక గుడికి సంబంధించింది అయితే మీ దగ్గర అసలు లేనిది ఏమి ఉండదేమో. టెంపుల్ ఆర్టికల్స్ అయితే మా ఫేమస్ అండి. మాది 4th జనరేషన్ అండి ఇంట్లో. నేను 4th జనరేషన్ అండి. సరే ఇయర్స్ ఫర్మ్ సార్ ఇది 1902 ఫర్మ్ అండి. ఇది దాని 3వ బ్రాంచ్ అండి. ఇది ఓకే, 3 బ్రాంచ్లు ఉన్నాయండి మనకి. మొత్తం 3 ఇక్కడేనండి. 3 రాజమండ్రిలోనండి. ఓకే ఓకే, 2 మాకు కూడా తెలుసు ఉన్నాయండి. గుండువారి వీధిలో 2 ఉంటాయి. పుష్కర్ ఘాట్లో ఇది ఒకటి ఉంటుంది. విగ్రహాలు కావాలంటే డెకరేటివ్ రేంజ్ కావాలన్నా కూడా అంతా కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి మాట. ఈ పుష్కర్ ఘాట్ బ్రాంచ్ లో దొరుకుతాయి మాట అంతా కూడా మనకి. ఓకే, చాలా మందికి ఇంటిని ఏన్షియంట్ గానో యాంటిక్ గానో లేకపోతే ఇంట్లో మనకు ఉండే దేవుడి మందిరం ఉంటది కదండి, మందిరం కానీ దేవుడి గది కానీ వాటిని స్పెషల్ గా డెకరేట్ చేసుకోవాలి, ఆ వైబ్స్ రావాలనుకుంటారు. ఆ వైబ్స్ రావాలంటే దానికి కావాల్సిన ప్రతి ఐటమ్ గంట దగ్గర నుంచి నెమల హ్యాంగింగ్స్ దగ్గర నుంచి A to Z అన్ని ఇక్కడ దొరికేస్తాయి. అది కూడా మంచి ప్రైస్ లోనే దొరుకుతాయి. సరే మనకి ప్రైసెస్ గురించి మీరు ఏం చెప్తారో చెప్పండి మన వాళ్ళకి. ప్రైసెస్ అయితే ప్రెసెంట్ ఆన్ ద డే లో అయితే చాలా పెరిగినాయండి. చాలా మంది అందరూ ఇన్స్టాగ్రామ్ లో చూస్తూనే ఉన్నారు. నెక్స్ట్ అప్ కమింగ్ గోల్డ్ కాపర్ అని చెప్పేసి చాలా మంది కాపర్ బిస్కెట్లని కాపర్ బార్లని చాలా మంది కొనుక్కుంటున్నారు. చాలా మంది కొంటున్నారండి. మా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా మేము కూడా పెట్టే బిస్కెట్లు కూడా మేము కూడా మొత్తం కాపర్ బిస్కెట్లు, వెండి బిస్కెట్లు, బంగారం బిస్కెట్లు చూసారు. ఫస్ట్ ఆఫ్ ద టైం కాపర్ బిస్కెట్లు కూడా వస్తున్నాయండి మార్కెట్ లో. ఇప్పుడు రేటు పెరగకపోవడం వల్ల, ఎందుకంటే ఈ 1 month నుంచి 30 to 40% పెరిగిందండి. ఈ 1 month నుంచి పండగ డిసెంబర్ 1 నుంచి ఇవాళ జనవరి ఈ నెల వరకు 30 to 40% పెరిగిందండి రేటు. అందువల్ల ఏంటంటే ప్రతి ఇన్స్టాగ్రామ్ ప్రతి అనలిస్టులు, ఈ మన స్టాక్ మార్కెట్ అనలిస్టులు అందరూ కూడా కాపర్ మీద ఇన్వెస్ట్ చేయండి, కాపర్ మీద ఇన్వెస్ట్ చేయని చెప్పి చెప్తారు ప్రతి ఊళ్ళోనండి. సో అందువల్ల జనాలు కూడా బాగా రియాక్ట్ అయ్యి, అంటే సిల్వర్ కొనాలంటే వాళ్ళు 200 లక్షలు దాటిపోయిందండి. సాధారణ వాళ్ళకి అది అసాధ్యం ఇవ్వాలి, మిడిల్ క్లాస్ వాళ్ళకి అది అసాధ్యం అండి. బంగారం కూడా ఇంచుగా 1,50,000 అయిపోయిందండి. బంగారం వదిలేండి, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎఫర్ట్ చేయగలిగేలాగా వెండి ఉండదండి. అది కూడా లాస్ట్ జనవరి ఇవాళ జనవరి పోల్చుకుంటే 300 times పెరిగిందండి. సో నెక్స్ట్ ఏంటంటే అప్కమింగ్ కాపర్ అండ్ అల్యూమినియం. అల్యూమినియం హెల్త్ కి మంచిది కాబట్టి ఎవరు వాడరు. నెక్స్ట్ కాపర్ అండ్ బ్రాస్ అండి. నెక్స్ట్ మీరు ఇంట్లో డెకరేషన్ కోసం వాడుకున్నా ఎప్పటికైనా డబ్బులే తప్ప పాడైపోయేదే కాదండి. అవునండి, ఒకటి ఎప్పుడైనా సరే రీసేల్ వాల్యూ ఉండాలంటే అది అన్ని రకాల మెటల్స్ కి ఉండదు. గోల్డ్, సిల్వర్, దాని తర్వాత బ్రాస్ అండి. మీరు చిన్న ఐటమ్ రిటర్న్ ఇచ్చుకున్నా కూడా సేల్. మెయిన్ థింగ్ అదేనండి, బ్రాస్ కి కాపర్ కొన్న స్పెషల్ రీసేల్ వాల్యూ ఉంటుందండి. అది మీకు అంత పురాతన అయితే అంత రేట్ ఎక్కువ తప్ప పాడైపోయేది, కులిపోయేది. మీరు చెప్పింది కరెక్ట్. ఎంత ఏన్షియంట్ అయితే అంత. ఇవాళ పూర్వం హైదరాబాద్ నుంచి పెద్ద సిటీస్ లో చూసుకుంటే ఈ ప్రతి పెద్ద ఇంట్లో అన్ని కూడా యాంటిక్స్ పెడుతున్నారండి. యాంటిక్స్ అన్ని కూడా కావాలని పాతే కావాలని కొనుక్కుంటున్నారు. అవునండి, అవును. చిన్న పాలిష్ ఉన్న ఇచ్చినప్పుడు పాలిష్ ఉన్న వద్దు, మాకు యాంటిక్ పాత పురాతన కావాలని అడుగుతున్నారండి. ఇవాళ ఎంత పురాతన అయితే అంత రేట్ ఎక్కువ. బ్రాస్ లో సంబంధించి మాత్రం ప్రత్యేకంగా బ్రాస్ మాట అండి. అలాగొచ్చినవే వాళ్ళ ఈ విగ్రహాలన్నీ కూడా వాళ్ళ యాంటిక్ లో రావడం కారణం అవేనండి. ఇది ఫస్ట్ లో గ్లాసులో పాలిష్ వచ్చాడు ఫస్ట్ లో. ఆ తర్వాత బంగారం మెరుపులాగా అవి ఎవరికి నచ్చగా, ఆ ఫ్యూచర్స్ నచ్చగా ఇవాళంతా కూడా యాంటిక్ లోకి వచ్చేసింది. ఇప్పుడు సిల్వర్ లో కూడా యాంటిక్ వచ్చిందండి, గోల్డ్ లో కూడా యాంటిక్ అయితే అసలు అయిపోయి అలా చూస్తూ అందులో ఏంటి సార్ ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు కూడా సేమ్ సిల్వర్ లో ఉన్నట్టు. అసలు చిన్న చిన్న బొమ్మలు కూడా వర్క్ మ్యాన్షిప్, డీటెయిలింగ్, కన్ను ముక్కు అన్న తేడా లేకుండా ఎంత డీటెయిల్ గా ఉన్నాయి చూడండి. అంటే ఇది ఒక్కటని కాదు, ఏ వస్తువైనా. ఈ చెంబుల మీద అష్టలక్ష్ములు ఉన్నాయి. ఏ అష్టలక్ష్మికి ఇందులో ఇది పోలిక లేదని కానీ ఏదైనా. అసలు కమల పువ్వు ఎంత ఉంటుంది సార్, దాని రేఖలు కూడా ఇంత డీటెయిల్డ్ గా ఉన్నాయో. ఇవి సేమ్ చెంబు మీకు సిల్వర్ లో కూడా ఉన్నాయండి. సేమ్ బిందులు సిల్వర్ లో కూడా ఉన్నాయండి. ఉన్నాయి కదండి. మరి ఇదే బిందు, అది మొయిలైన వాళ్ళది మోస్తాం కదా. ఇదే బిందు సిల్వర్ లో కొనాలంటే ఇందులో తక్కువ 1,00,000 పైన అవుతుంది. ఇదే గ్యారంటీగా. మా దగ్గర 4,000 చిల్లరగా 5,000 వస్తుంది. 4,000 వచ్చేస్తాయి. మా దగ్గర 4,000 వచ్చేస్తాయండి అయితేనండి. అలానే క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీలో ఇష్యూస్ అయితే ఉండవండి దీంట్లో. చూడండి ఎంత క్లియర్ గా ఉంటుంది దీంట్లో. సేమ్ సిల్వర్ లో అదే మెటల్ అండి. ఇదే చెప్తున్నాను ఇందాక ఆల్రెడీ మీకు. సిల్వర్ లో ఉన్న మెటల్ అదే కాస్టింగ్, పేపర్ కాస్టింగ్, 3D ప్యాటర్న్ మెటల్ అన్ని కూడా. ఇది కాపర్ లోను బ్రాస్ లో కూడా మన దగ్గర అవైలబిలిటీ లో. సార్ కాపర్ లో విగ్రహాలు చేయించుకుంటారా? పంచవాళ్ళు పెడుతున్నారు కదా, చాలా మంది ఇంట్లో పంచవాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటా అంటారు కదా, వాళ్ళకి మాట అండి. ఓకే, సూపర్ అండి. ఇలా విగ్రహాలు మాత్రమే కాదు, మీకు చెప్పాం కదా ఆల్రెడీ 1 inch దగ్గర నుంచి 6 feet వరకు కూడా మీకు ఏ ఐటమ్ కావాల్సినా సరే మండవిల్లి మెటల్స్ లో కళ్ళు మూసుకుని దొరికేస్తాయి. ముఖ్యంగా మీ ఇంట్లో కొత్తగా ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకునే వాళ్ళైతే ఇల్లు డెకరేషన్ పర్పస్ కానీ, అంటే దేవుడి మందిరం డెకరేషన్ పర్పస్ కానీ ఒకసారి విజిట్ చేసి వెళ్ళిపోండి.
మీరు వెళ్ళలేరు ఖాళీ చేతులతో, అలాంటి ఐటమ్ ఉంటుంది ఇక్కడ. ఇవ్వండి 1 ఇంచ్ అమ్మేది, ఈ కరెక్ట్గా 1 ఇంచ్ అండి. ఎంత క్యూట్ గా ఉందో కానీ ఎంత ఆ అందంగా 1 ఇంచ్ లో కూడా ఎంత క్లియర్ గా ఉందో చూడండి, కింద పెటల్స్ గానీ అసలు 1 ఇంచ్ కి చూడండి నిజంగా ఎంత డీటెయిల్ గా ఉందో. అసలు ఎలా చేస్తారు సార్ ఇంత దారుణంగా? చేసేవాళ్ళకి మాత్రం అంత హ్యాండ్ మేడ్ అండి అవి. ఇవి రాజమండ్రి ఫస్ట్ తీసుకొచ్చింది మనం అన్నిటిని. ఇవి 3D ప్యాటర్న్ ఫస్ట్ తీసుకొచ్చింది మనం తీసుకొచ్చాక మన దగ్గర నుంచి అందరూ అన్ని ప్రతి షాప్ లో తీసుకోవడం మొదలెట్టారండి. రాజమండ్రి ఫస్ట్ 3D ప్యాటర్న్ తీసుకొచ్చింది కానీ ఈ బిందులు తీసుకొచ్చింది కానీ మనమేనండి. మన దగ్గర నుంచి తర్వాత అందరికి వెళ్ళి మట్టండి ఇవి. ఇవ్వండి ఇప్పుడు హాట్ కేక్ ఐటమ్, ధనుర్మాసంలో హాట్ కేక్ ఐటమ్ అండి. ఓకే, వెంకటేశ్వమి లక్ష్మీదేవి, వెంకటేశ్వమి లక్ష్మీదేవి తీర్థపాత్ర గంగాలం. సూపర్ సూపర్. ఒకసారి ఆపండి. ఏంటండి ఇవే దగ్గర చూపించండి, మనం అక్కలే ప్రతిదానికి మనం కాదండి కావాల్సిన ఐటమ్ కాదు. ఇది చూడండి, ప్రజెంట్ మంచి ఏదైనా ఒక ఐటమ్ ట్రెండింగ్ లో ఉందంటే దాంట్లో కొత్త వేరియేషన్స్ ఏం కావాలో అవన్నీ తీసుకొస్తుంటారు ఇలాంటి వాళ్ళు. ఇది మీకు ఐడియా ఉందా? ఈ గంగాళాలు మనకి వెండిలో బాగా వచ్చినాయి, బాగా కొన్నారు. అదే ఇత్తడి పంచపాత్రకి చూడండి ధనుర్మాసం స్పెషల్ ఐటమ్ రాబోతున్న రోజుల్లోకి చూడండి, లక్ష్మీదేవి అలాగే వెంకటేశ్వర స్వామి పంచపాత్ర. మంచి వెయిట్ ఉందండి, అంటే ఎత్తడంటే వెయిట్ ఉంటుంది అనుకోండి ఆటోమేటిక్ గా. బట్ ఇలాంటి ఐటమ్స్ అన్ని కూడా అంటే నార్మల్ గా ఇది ఒకటి అని చూపించడం కాదు, కానీ ఏదైనా ఈ ఐటమ్స్ దొరుకుతాయి, ఈ ఐటమ్స్ దొరకవు అని లేకుండా డెకరేషన్ పర్పస్ కానీ, గుడి పర్పస్ కానీ, భక్తికి కానీ, దేనికైనా సరే కావాల్సిన రకరకాల ఐటమ్స్ అన్ని కూడా ఇత్తడి, కంచు ఈ రెండిట్లోనూ దొరుకుతాయండి. పంచలోహాల్లో అయితే దేవుడి విగ్రహాలు ఏ సైజు నుంచి ఏ సైజు కావాల్సిన ఎక్కడైనా సరే మీరు ఒకవేళ మీ షాప్ లో రెడీగా దొరికేస్తాయి. ఇన్ కేసు దొరకవు, మీకు కొత్తగా ఇంకేదో కావాలి అనిపిస్తుంది అనుకోండి, మీరు ఫోటో తీసుకొచ్చి ఇచ్చినా కూడా హ్యాపీగా కస్టమైజ్ చేసిస్తారండి. మీకు సేమ్ ఎలా కావాలి, ఎంత వెయిట్ లో కావాలో అలా కూడా అడిగి హ్యాపీగా చేయించిస్తారండి. మీకు కాస్ట్ వేరియేషన్ అంటారా? ఒకటండి, అజ్రం వెళ్తేనే అజ్రంలోనే బాగుంటుంది అనేది చాలా మంది ఒక రకంగా. అజ్రం బాగుంటుందండి, ఎలాగా కొన్ని రకాల ప్లేట్స్, బిందులు ఇలాంటివి మాత్రమే తయారవుతాయి. ఈ విషయం ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పాము. ఇలాంటి డెకరేటివ్ పర్పస్ కానీ ఇవి ఏమీ రావాల్సిన అహ్మదాబాద్ నుంచి పైనుంచి రావాలే తప్ప ఎక్కడ కూడా మనకి లోకల్లో అజ్రంలో కూడా చేయరు. అజ్రంలో పాత రకం చుక్కలు వస్తే చూసారు, చుక్కల పళ్ళాలు, తెపాళాలు అలాంటివి మాత్రం చేస్తారు. కంచు గంటలోడు చేస్తారండి అంతే. కాకపోతే మీరు అజ్రం వెళ్తే మాకు తక్కువకి వస్తాయని అనుకోవడంలో కూడా రీజన్ చెప్తాను. అక్కడ కూడా మీరు ఎక్కడ కూడా చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్ళి కొనరు, షాపుల్లోనే కొంటారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది. సో ఐటమ్స్ అంటారా, కాస్ట్ మీరు తీసుకునే విధానాన్ని బట్టి హెచ్చు తగ్గులు ఉంటాయండి. బట్ ఎప్పుడైనా సరే మార్కెట్ ప్రైస్ ఇతర ఎలా ఉంటుందో దాన్ని బేస్ చేసుకునే కాస్ట్ అనేది ఉంటుంది. సార్ మన దగ్గర ఇంత దగ్గర నుంచి ఆ 6 feet వరకు అని కూడా అనుకున్నాం కదా, కస్టమైజ్ కూడా చేస్తా ఉన్నారు కదా. మీ దగ్గర ఇవి స్పెషల్ అండి, ఈ ఐటమ్ మీకు దొరకదు ఏమన్నా ఒక అర్థం? మన దగ్గర ప్రతి ఇత్తడిలో సంబంధించి అన్ని రకాలు దొరుకుతాయండి. ఇప్పుడు మన ఇక్కడికి మీరు కింద చూసినట్టయితే ఎంత వాల్ డెకార్ కింద పెట్టండి, ఇదంతా వాల్ డెకార్ అంతా కూడా అనేది. ఇప్పుడు పూజ గది మీరు ఇందాక మనం ఫస్ట్ చెప్పుకున్నట్టు పూజ గదిలో హైలైట్ ఇవ్వాలి. చాలా మంది పూజ గది హైలైట్ చేసి చాలా బాగా హైలైట్ చేసుకుంటారండి. పెద్ద పెద్ద ఇంజనీర్లు వాడుతున్నారు డెకరేషన్ ఇవన్నీ పూజ అంబాలిష్మెంట్ పూజ గది వేసుకునే పైన డోర్ల మీద వేసుకునేమాట అష్టలక్ష్ములని, కలవ పూలని, శంకు చక్రనామాలని. మీరు చిలకలు కూడా వదలలేదు ఇతరుల చిలకల్ని? సెట్ అండి, లెఫ్ట్ రైట్ సెటిల్ మాట మెయిన్ డోర్ వేసుకోవడానికి దాని మీద మాట ఇవన్నీ కూడా. ఇది అసలు సెట్ మాట. ఏమైనా ఇంటికి ఒక చెక్కతో తలుపు పెట్టించుకున్నా కూడా దేవుడి గదేనే కాదండి, ఏన్షియంట్ లుక్ రావాలంటే ఇలాంటివి ఉండవలసింది. ప్రతి వాళ్ళు చాలా అసలు ఇతర సామాన్లకి ఇవ్వాలి ఎవరు ఆలోచించట్లేదు మేడం గారు. అవునండి, అవును. అసలు ఖర్చు పెట్టడంలో కానీ డెకరేట్ చేయడంలో కానీ చాలా మంచి మంచి వెరైటీస్ వచ్చిన బ్రాస్ లో అండి. ఇప్పుడు అలా కూడా మన ప్రీమియం క్వాలిటీ ఉంటాయండి. దీనిలో క్వాలిటీ చాలా ఉన్నాయండి. సెకండ్ క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ, ఇందులో సార్ మీరు పోత పోసేటప్పుడు మీరు చెప్తే తప్ప మేము వెళ్ళి దగ్గర నుండి చూసేది ఏమీ లేదు. అండి మీరు ఇందులో పోత పోసేటప్పుడు కల్తీ చేస్తున్నారా లేదా, ఇప్పుడు 10 రూపాయలు తక్కువ వస్తుందని ఆలోచిస్తే క్వాలిటీ కూడా కావాలి కదా. ఆలోచించట్లేదండి, మన క్వాలిటీ తక్కువ ఇస్తారు, రేటు తక్కువ ఇస్తున్నారని ఆలోచిస్తారు తప్ప ఎందుకు తక్కువ ఇస్తారో ఆలోచించట్లేదు కదండి. ఎవరైనా ఎందుకు తక్కువ ఇస్తారు? క్వాలిటీ మనం చెక్ చేయించుకోవచ్చు కదండి, బ్రాస్ అయినా సరే చెక్ చేసుకోవచ్చు. మనం గోల్డ్ సిల్వర్ టెస్టింగ్ ఎలా ఉందో ఒక 50 రూపాయలు మనకు కాదనుకుంటే తీసుకెళ్తే వాళ్ళు టెస్టింగ్ చేసి ఇస్తారండి. వాళ్ళు కూడా దాని కూడా ల్యాబ్ రిపోర్ట్ వచ్చేస్తుంది. ఏ మెటల్ ఎంత కలిసింది, కాపర్ ఎంత కలిసింది, జింక్ ఎంత కలిసింది అన్ని క్లారిటీ వచ్చేస్తుంది దాంట్లో అండి. ఎవరైనా ఏ బిజినెస్ మ్యాన్ అని తగ్గించిస్తున్నారని చెప్పారు అనుకోండి, మనం ఒకటే ఆలోచించుకోవాలి ఎందుకు తగ్గించిస్తున్నాడు, ఏదో తేడా ఉంటే తగ్గించిస్తారు. మార్కెట్ ప్రైస్ లో ఇప్పుడు ఇత్తడికి రేట్ అని, గోల్డ్ కి రేట్ అని, సిల్వర్ రేట్ అని చాలా ఉంటది కదండి. అప్పుడు ఆ ఇత్తడి రేట్ కంటే కూడా తగ్గించిస్తుంటే మనం నిజంగా ఆలోచించాలి. షాప్ టు షాప్, బిజినెస్ టు బిజినెస్ 10, 20, 50 రూపాయలు మినిమం కామన్ డిఫరెన్స్ అనేది. ప్రతి బిజినెస్ లోనూ ఆ మార్జిన్ 50 రూపీస్ మినిమం అంతకన్నా ఎక్కువ ఉందంటే మాత్రం అది ఏంటనేది కస్టమర్ ఆలోచించుకోవాలి. ఏంటి ఎందుకు మనం ఎంత చెప్పినా వీడి బిజినెస్ కోసం చెప్పుకుంటున్నాడు తప్ప వాళ్ళకి వాళ్ళు స్వతహాగా వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలండి. ఇంత తేడా ఎందుకు వచ్చింది. ఇప్పుడు చాలా మంది అజ్రం అని అంటున్నారు, అజ్రం వెళ్తా అంటున్నారు. అక్కడికి వెళ్ళి నిజంగా వాస్తవం చెప్పాలంటే అక్కడ మీద మా రాజమండ్రి తక్కువ రేట్లు అండి. మా రాజమండ్రి 32 షాపులు ఉన్నాయి.
అజ్రంలో అన్ని 10 షాపులు ఉన్నాయి. 10 షాపులు ఎక్కువ, 32 అంతేనా? షాపులు ఎక్కువ. 32 ఎక్కువ అనుకోండి 32 ఆటోమేటిక్ గా. ఎక్కువ. మీకు ఆప్షన్లు ఎక్కువ దొరుకుతాయి. బిందె అంటే అజ్రం బిందె అని పేరు కూడా అజ్రం బిందె అని చెప్తామండి. పల్లెం కూడా అజ్రం పల్లెం అని చెప్తాం పేరు కూడా. అవి కూడా చుక్క పళ్ళాలు. చుక్క పళ్ళాలు వెనకట టైంలో కాలు కడిగేవారు ఆ పళ్ళాలు. మూల పళ్ళాలు అవేనండి. ఈ ఐటమ్ అంతా కూడా పైన ఢిల్లీ నుంచి రావాల్సిన వాళ్ళకైనా మాకైనా అక్కడ అలీగారిని తెచ్చి అమ్ముకోవాల్సిన వాళ్ళే సరే మేమే సరే. తయారీ ఎక్కడ? తయారీ మ్యానుఫాక్చరింగ్ అలీగారి అండి. మ్యానుఫాక్చరింగ్ అంటే తయారీ అంతా కూడా. అదే సార్. సార్ మనకి ఒక 4-5 ఐటమ్స్ మన దగ్గర మనం ఇలాగ మీ ఇంట్లో ఇప్పుడు అందరూ పండుగ వస్తుంది కదండి, చాలా మంది బ్రాస్ ఐటమ్ తోముకోవడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారండి. మనం పాలిష్ కూడా చేస్తామండి. మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులైనా నల్లబడిపోయినా ఉన్నాయనుకోండి, వాటిని తీసుకొస్తే మనం పాలిష్ కూడా చేంజ్ ఇస్తామండి. మనం పాలిష్ చేస్తాం. పాలిష్ కూడా చేంజ్ ఇస్తామండి. ఇదిగోండి చూస్తాం చూడండి, పాలిష్ కూడా చేస్తాం మనం. మనం పాలిష్ కూడా చేస్తామట అండి. మన సొంత వర్క్ అంతా వర్క్ మ్యాన్షిప్ కూడా మన సొంత ఫ్యాక్టరీ అండి. అంతా పాలిష్ ఫ్యాక్టరీ అంతా మన సొంత అన్నమాట అండి. ఏదైనా మనకి ఏదైనా మనం బ్లాక్ యాంటిక్ చేయమని యాంటిక్ ని వైట్ గా చేయమని చేస్తాం, వైట్ ని యాంటిక్ చేయమని కూడా చేస్తామండి మనం. రెండు పాలిష్ చేస్తామండి మనం. ఇప్పుడు మనం చేస్తుంది యాంటిక్ చేసామంటుందండి. వైట్ గా ఉన్నదాన్ని మనం యాంటిక్ చేసామంటుందండి. అది కూడా మీకు చూపిస్తాను. అది ఫస్ట్ ఎలా ఉండేది, దాన్ని ఎలా చేసామో కూడా మీకు చూపిస్తాను. ఒక నిమిషం అండి. ఓకే సార్. ఓకే చెప్పండి సార్. ఆ డిఫరెన్స్ చూడండి. దాంట్లో అది యాక్చువల్ గా ఉండేది ఫస్ట్ నేచురల్ ఎల్లో కలర్ లో ఉండేదండి. ఇది మామూలుగా నేచురల్ కలర్ అండి. అది కస్టమర్ వచ్చి మాకు యాంటిక్ ఫినిషింగ్ లో కావాలని అడిగారండి. మనం దాన్ని యాంటిక్ మనం చేసామండి. మీకు డిఫరెన్స్ క్లారిటీగా కనబడుతుంది చూడండి. బాగా తెలుస్తుందండి. యాంటిక్ ఫినిషింగ్ చేసామండి. పాలిష్ ఎన్ని రోజులు ఇంకా వర్క్ అవుతుందండి. అది ఇంకా జస్ట్ ఓన్లీ మామూలుగా మీరు చూస్తారు కదా చూపెట్టాం మీ కస్టమర్స్ కి. అదేలేండి. మీరు దాన్ని అలాగే చేయొచ్చు, ఇలా 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 చూపెట్టండి వారు. ఈ రకం కూడా చూపెట్టాలి. బంగారం ఇది గ్లాసీ పాలిష్ మాట. ఇలా కూడా మనం చేయొచ్చు అండి. ఈ కిట్ ఇంట్లో పెట్టుకోపోతే ఎందుకు అనిపించేలా ఉందండి. గ్లాసీ పని షైనింగ్. ఇది గ్లాసీ పాలిష్ మాట. ఇది ఓకే. డెకరేటివ్ పర్పస్ మనం ఇళ్లలో హాల్లోను ఇప్పుడు మండువాలో ఎంతో ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు కదండి. అలాంటి ఇళ్లలో ఇక డెకరేటివ్ కంటే వీటికి మించిన ఐటమ్స్ ఏం దొరకవండి. సూపర్. కానీ ఏదైనా వెయిట్ ని బట్టే కాస్ట్ అండి, అంతేగాని ప్రతిదీ కూడా వెయిట్ బట్టే కాస్ట్ మేడం గారు. కిలో రేటు స్టార్టింగ్ ఫ్రమ్ 1100 రూపాయల నుంచి ఇవాళ రేటు ప్రకారం కిలో 2000 రూపాయల దాకా రకాలు ఉన్నాయండి. మన మీరు వీడియో ఫస్ట్ పెట్టి చూడండి. అష్టలక్ష్మి బిందులు అవి అవి రేట్ చాలా ప్రీమియం అండి. అవి కిలో 6000 రూపాయలు 7000 రూపాయలు అలా పడతాయి. వర్క్ మ్యాన్షిప్ అష్టలక్ష్మి చిన్న సైజ్ డిజైన్ చేయడానికి చాలా మంది వచ్చి ఏమంటే అది ఇత్తరే కదా, ఇది ఇత్తరే కదా, అంతెందుకు ఇంతెందుకు అని అడుగుతున్నారండి. వర్క్ మ్యాన్షిప్ బట్టి ఉంటుంది. సిల్వర్ లో కూడా చూడండి, మామూలు విగ్రహాలకి ఆక్సిడైజ్ విగ్రహాలకి డిఫరెన్స్ కూడా చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది. చాలా రేట్ ఎక్కువ ఉంటుందండి. అండ్ దానివల్ల వర్క్ మ్యాన్షిప్ అండి. చిన్న విగ్రహం చిన్న అంత క్లియర్ గా దాన్ని ఎంగ్రేవింగ్ చేసినందుకే ఇదండి. అంత మేము చేయాలి తప్ప రేటు మనం ఏదో రేట్ ఎక్కువ చెప్పేసాము అని చెప్పని చాలా మంది నెగిటివ్ కామెంట్స్ కూడా పెట్టుకున్నారు. కానీ దానివల్ల సార్ ఒకటండి మేడం గారు, ఏదైనా చెప్పినా ఒక ధర నిర్ణయం చేస్తే దానికి అయినా ఖర్చు బట్టి దాని వాల్యూ బట్టి దాని ఒక ప్రైస్ ఇది వస్తుందండి. ప్రతి ఒక కృష్ణుడో రేట్ ఉంటుంది, లేదా వినాయకుడో రేట్ ఉంటుంది, ఇలాంటి ఇంకా బౌల్స్ లాంటి వేరే రేట్లు ఉంటాయి. కానీ ప్రతిదీ కూడా ఇతరులతో పోల్చుకోవద్దండి. మీ రెగ్యులర్ గా జనాలు వాడే మీ లేడీస్ వాడే ఈ బంగారు వస్తువులను చాలా రకాల మజూరీలు మేకింగ్ ఛార్జీలు ఉన్నాయి. 6%, 8%, 10% మేకింగ్ ఛార్జీలు, రకరకాల వేస్టేజ్ మేకింగ్ ఛార్జీలు ఉన్నాయి. మరి అంతా బంగారమే కదండి. అంటే అంతేనండి మీరు అన్నట్టు వర్క్ బంగారమే కదా. అంత బంగారం అంత ఒకటే మజూరీ. యాంటిక్ లో డీటెయిలింగ్ అంటారు. ఒకసారి 10% నుంచి 25, 28, 30% గోల్డ్ నెక్లెస్ ఉందండి. 30% వరకు కూడా. అంటే ఇది మీకు ఎందుకు చెప్తున్నామంటే ఒక గోల్డ్ సిల్వర్ అనే కాదు, ఏ మెటల్ లో అయినా సరే వర్క్ మ్యాన్షిప్ ని బట్టి దాని ప్రైస్ అనేది ఫిక్స్ అవుతుంది. వర్క్ మ్యాన్షిప్ బట్టి దానికి ప్రైస్ ఉంటుందండి. నెక్స్ట్ ఇంకోటి అండి మీకు చెప్తాను, మీరు ఎక్కడైనా మీరు ఏ ఊర్లో నుంచి మీ వీడియో చూడండి, ఇబ్బంది లేదు. మీరు ఏదైనా ఒక బ్రాస్ వస్తువు కొనుక్కున్నామని గిఫ్ట్ మీ ఇంట్లో ఫంక్షన్ గిఫ్ట్ అడగల్స్ అవనివ్వండి, లేదంటే మీ ఇంట్లో ఇద్దరు వాడుకోవడం కావనివ్వండి, ఏదో ఒక ఐటమ్ మీకు ఏదైనా నచ్చిన ఐటమ్ ఉంటే దానికి మా నంబర్ స్క్రీన్ నెంబర్కి మాకు వాట్సాప్ పెట్టండి. మా రేటు మేము ఇస్తాము. నచ్చితే మా దగ్గర చూడండి, మా దగ్గర కన్ఫర్మ్ చేసుకున్నాక ఇంకో చోట ట్రై చేసుకుని కావాలి. ఒకవేళ మా దగ్గర చూడండి అంటే మా తీసేసుకోండి అని చెప్పట్లేదు. ఇక్కడ ఒకటే డీటెయిల్ అని మీకు కంపేర్ చేసుకోండి, క్వాలిటీ కంపేర్ చేసుకోండి, ప్రైస్ కంపేర్ చేసుకోండి. మీరు అజ్రం కంపేర్ చేయండి, లేదా విజయవాడ కంపేర్ చేయండి, హైదరాబాద్ కంపేర్ చేయండి, కానీ మమ్మల్ని ఒకసారి కంపేర్ చేయండి, కన్సల్ట్ అయితే ఒకసారి కన్సల్ట్ చేయండి. వేరే సజెషన్స్ ఇవ్వడం లేదంటే మా బెస్ట్ ప్రైస్ ఎంత ఇవ్వగలం మేము చెప్తాను దాన్ని బట్టి అండి. ఎందుకంటే మాది 4 generations మేము ఇదే బిజినెస్ లో ఉన్నామండి. ఇవాళ చాలా మంది కొత్త చాలా మంది వచ్చారు. దాంట్లో వివరం తెలియని వాళ్ళు కొత్త ఏదో దీంట్లో లక్షలు మిగిలిపోతున్నాయి, కోట్లు మిగిలిపోతున్నాయి చెప్పి చాలా మంది వచ్చారండి. దీంట్లో డ్యామేజ్ ఎలాగా ఉంటాయండి, అవన్నీ బయటకు కనిపించే డ్యామేజ్. ప్రతి వ్యాపారంలోనూ రెండో యాంగిల్ ఉంటుంది ఖచ్చితంగా. అందరూ చూసేది ఫస్ట్ యాంగిల్ మాత్రం చూస్తారు, రెండో యాంగిల్ ఎవరు చూడలేదండి. దాంట్లో డెడ్ స్టాక్ ఉండిపోతే బోలని ఉండిపోతాయి, డెడ్ స్టాక్ అన్ని కూడా అండి.
సార్ వీటిని కొంచెం చెప్పండి, చూడాలనిపిస్తే ఎలా ఇవి ఉంది? వాల్ డెకార్స్ అండి, ఇంట్లో పెట్టుకోవడానికి. ఇంట్లో చాలా మంది పెద్ద పెద్ద హాల్స్ లో పెడతారండి ఇవి. సరస్వతిదేవి, వినాయకుడు, లక్ష్మీదేవి గంటలు వేలాడుతూ. గంటలు అండి. ఏదైనా ఫ్యాన్ వేసినప్పుడు కూడా సౌండ్ వస్తుంటుంది. ఇదేమో పూజా బెల్లం అంటుంది. పూజ గదిలో మన మందిరంలో చాలా మంది ఇంట్లో గుళ్ళో గంట ఉన్నట్టే చాలా మంది ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడతారండి. ఓకే ఓకే, ఇంట్లో దేవుడి రూమ్ లో దేవుడి ముందు ఉండే గంట. దేవుడి ముందు ఎలాగండి, చాలా మంది కాలింగ్ బెల్ కూడా వాడుకుంటారు దీన్ని. పూర్వం కాలింగ్ బెల్ కింద వాడేవారు దీంట్లో గంట. అదేలేండి. ఇవ్వాలంటే కరెంట్ వచ్చింది కానీ పూర్వం అందులో గంటే వాడేవారు కాలింగ్ బెల్ కింద. యాక్చువల్గా ఇంట్లో గంట మోగితే నెగిటివ్ ఎనర్జీ పోతుంది అన్నమాట అండి. ఇంట్లో దీపం గంట- వెలిగినా గంట ఏమండి, మోగడం- వీడియో చూసేవాళ్ళు మమ్మల్ని ఎంత తిట్టుకున్నా పర్లేదు కానీ గంట మోగడం, దీపం వెలగడం ఇవన్నీ శుభ సూచకాలండి. ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ అలా నడుస్తూ పాజిటివ్ ఉంటాయి. వైబ్రేషన్స్ వస్తాయి. గంట మోగితే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. అందులో చాలా మంది దేవుడి మందిరానికి గంటలు పెడతారు. అందులోనే అండి. అవునండి, అవును, ఆ సిరి సౌండ్ కి అలా ఇటుకి అలా మోగుతూ ఉంటాయి. చాలా అలా సౌండ్ మీకు అంతే కదండి. మందిరం అన్నీ ఉంటాయండి. డెకరేషన్ ఆర్టికల్స్ అవనివ్వండి, లేదా పంచలోహ విగ్రహాలు అవనివ్వండి, అన్ని కూడా మనకి సార్ మన విగ్రహాల్లో ఏమి మెటీరియల్స్ తో చేస్తారు మీరు? అంటే మన ఓన్లీ దగ్గర ఇత్తడి ఉంటాయండి, పంచలోహాలు ఉంటాయండి, బ్రాంజ్ ఉంటాయండి, ఓకే, కంచు కూడా ఉంటాయి. కంచు కూడా ఉంటాయండి. కంచులో కూడా అంటే కొంచెం కంచు ప్రైస్ ఎక్కువ అండి. కానీ అదేలేండి. అవి కూడా కావాలి, అవి కూడా చేంజ్ చేస్తారు కంచులో కూడా. ఒకవేళ ఇక్కడ ఉన్నాయి ఓకేనండి, ఒకవేళ లేకపోయినా కూడా కావాలంటే కస్టమైజేషన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. కస్టమైజ్ చేస్తాం, కంపల్సరీ చేయిస్తామండి. ఇక మీ ఎంకలు చూడొచ్చు, ఎంకల రాములవారి చెట్టు. ఈ ఎవరైనా గుడిలోకి సీతారామ కళ్యాణానికి ఇచ్చుకుందాం అనుకుంటే 2 feet అండి ఇది. అవును, ఇది 2 feet అయితే కానీ కళ్యాణం చేసేటప్పుడు విగ్రహం ఆ మాత్రం ఉంటే భలే ఆ అందంగా ఉంటుంది మాత్రం సార్. దానికి భద్రాచలం అందరూ కూడా ఇదే సైజు 2 feet సైజు వాడేదండి. భద్రాచలం కానీ అక్కడ పెద్ద పెద్ద దేవస్థానాల్లో అవును, అదే వాడతారన్నమాట అండి. చూడండి ఎంత క్లియర్ గా ఉంటుంది. వాటిల్లో కూడా అసలు చూడండి ఎంత క్లియర్ గా ఉంటుంది. ముక్కు కానీ అస్సలు. పైన నామాలు కానీ చూడండి ఎంత క్లియర్ గా ఉంటుంది దాంట్లో. మీరు ఇది క్లియర్ అని చెప్తున్నారు సార్. ఇది మీ దగ్గర 1 inch విగ్రహాలు చూసాం కదా, అవి కూడా మొహం గాని కళ్ళు ముక్కు అన్ని ఎంత సిరిగాను ఎంత డీటెయిల్డ్ మీకు గా. ఇంకో డిఫరెన్స్ చాలా చూపిస్తానండి బాగుంది. ఎదురుకుండానే. వెంకటేశ్వర స్వామిలో చూపిస్తాను. వెంకటేశ్వర స్వామి తిరునామాలతో ఉన్న వెంకటేశ్వర స్వామి. అంటే ఇది ఇత్తడి విగ్రహం అండి. మేడం ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు మీరు చూసినట్టయితే అంత ఈ తేడా రెండు కూడా ఉందేంటండి? సేమ్ వెంకటేశ్వర స్వామి అండి. ఒకటే హైట్ కూడా, ఆ, హైట్ కూడా మార్పేం లేదు. కానీ డిఫరెన్స్ చూడండి. అది ఎందుకుందండి డిఫరెన్స్? ఈ మొహంలో గానీ, నామంలో గానీ, ఈ మొహంలో నామంలో గానీ, ఈ డిజైన్ చెక్కుల్లో గానీ, పంచకట్లో గానీ, అందులో అదే బాగుంది సార్. ఏది ఎంత క్లియర్ గా చూడండి. ఈ వేళ్ళు గానీ, అవును, ఇది పోత పోసినట్టు ఉంది, అదేమో పైన ఈ దిద్దినట్టు డిఫరెన్స్ ఉంది. అండి. ఈ డిఫరెన్స్ గమనించుకోవాలి కస్టమర్ అండి. ఇది చూసి ఇది ఇప్పుడు ఇది కస్టమర్ కి ఇది చూపెట్టకుండా ఇది చూపెట్టి ఇది చూపెడితే ఇదే బంగారం అంటారండి. అంతే నేనేమో మనం ఇది పెడతామండి. ఇది ఫైన్ క్వాలిటీ, ఇది రెగ్యులర్ క్వాలిటీ. అదేలేండి. ఇది చూపెడితే మరి దీనికి వెచ్చ రేట్ కంపల్సరీ ఉంటుందండి. రేట్ దీనికి కంపల్సరీ వర్క్మెన్షిప్ ఉంటుందండి. మీ కళ్ళతో కనిపిస్తుంది వర్క్మెన్షిప్ కదా. అండి. ఇది ఒక చోటు చూసి మా దగ్గర చూసి ఏమంటే మాకు ఇంత రేట్ చెప్పారు అంత రేట్ చెప్పారు అంటారు. కానీ డిఫరెన్స్ ఈ రెండు ఎదురుగుండా మీకు కనబడుతున్నాయి. అవునండి, మనం అవును. ఇంకో మాటలతో చెప్పేది కాదు, మీకు చాలా ఎదురుగుండా detail గా డిఫరెన్స్ ఉంది. చూపిస్తానండి. ఎదురుగుండా మీకు ఇక్కడ ఎంత క్లియర్ గా ఉందనేది. దీని మీద ఇంకా క్లియర్ ప్రీమియం ఉందండి ఇంకానండి. అది కూడా చూపిస్తాను చూడండి. దీనికేంటి సార్ దీనికేంటి సార్ ఇంకా డిఫరెన్స్? ఇది చూడండి, ఇంకా దాని మీద ఇంకా ప్రీమియం చూడండి. మీకు అమ్మో, అసలు ఈ నవ్వు చూడండి. అసలు అదే అదే ఆ ఇప్పుడు అదే చిరుమందహాసం చూడండి ఎంత అందంగా ఉంటుందో. అసలు ఒక ఫేస్ ఒకటే చూపిస్తాను చూడండి మీకు. అంటే బాడీ అంతా తర్వాత చూద్దరు కానీ ఫేస్ ఒక్కటే చూపిస్తాను చూడండి. అసలు ఎంత నవ్వుతూ ఆ ఉంటుందో ఫేస్ కి ఫేస్. ఈ ఫేస్ కి సార్ నిజం చెప్పనా, సాన పట్టే కొల్లి వస్తుందంటారు చూసారా, మీకు అలా ఉంది. స్మూత్నెస్ అండి. ఈ స్మూత్నెస్ పట్టి తెలిసిపోతుంది మీకు వర్క్ అది క్వాలిటీ ఏంటన్నది అండి. చూడండి ఎంత నవ్వుతూ ఉంటారు అసలు స్మైలింగ్ లో. ఇది గిఫ్ట్స్ కి చాలా మంది ఇచ్చుకుంటారండి. వాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ గిఫ్టింగ్ కానీ, అవునండి, ఏదైనా అవును. పొలిటికల్ కానీ చాలా మంది గిఫ్ట్స్ కి వెళ్తాయి బాగానండి. ఇవి ఓన్లీ విగ్రహాలు ఉంటే గుళ్ళోకి మాత్రమే కాదండి, ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఉంటారు, మీరు అన్నట్టు గిఫ్టింగ్ పర్పస్ ఇచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఆఫీసుల్లో మెయిన్ గా ఎక్కడ చూసినా సరే ఏదో ఒక అంటే ఈ ఐడియల్ పెట్టుకుంటే అది కూడా ఒక పాజిటివ్ వైబ్ సార్. నమ్మే వాళ్ళకి అది కూడా ఒక పాజిటివ్ వైబ్. ఇవాళ పెద్ద పెద్ద బట్టల షాపులో ఎంట్రన్స్ లో వెంకటేశ్వరం పెడతారండి. పెద్ద పెద్ద 2 feet 3 feet 4 feet పెడుతున్నారండి పెద్ద పెద్ద పెడుతున్నారు. వెంకటేశ్వరం పెడతారండి. అదొక అట్రాక్షన్ జనాలకి. ఏంటంటే అదొక పాజిటివ్ వైబ్. చూడగానే షాప్ లో రాగానే మన ఇంట్లోకి రాగానే పాజిటివ్ Satisfaction. వైబ్. ఆయన చూడగానే ఆ స్వామి ప్రశాంతంగా చూడగానే ఉన్నట్టుంటది. ప్రశాంతంగా ఉన్నట్టండి. సార్ ఇది ఏంటి విగ్రహం కలర్ తేడా ఉంది? అదే ఇందా మీకు చూపెట్టాను గోల్డ్ పాలిష్ అండి. ఇది gold polish ఆ? పాలిష్ అండి. దాంట్లోనే ఓకే. మనకి ఏ పాలిష్ కావాలో ఆ పాలిష్ మనం చేంజ్ ఇస్తామండి. అది మండవిల్లి మెడల్స్ లో ఇంత దీపారాధన దగ్గర నుంచి పెద్ద పెద్ద కుందుల వరకు, అంగుళం విగ్రహం దగ్గర నుంచి 6 అడుగుల విగ్రహం వరకు అన్ని రకాలు, పూజ, గుడి, ఇల్లు, ఎక్కడైనా సరే, కార్పొరేట్ ఆఫీసులో అయినా సరే డెకరేషన్ పెట్టుకోవడానికి చాలా రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి. కానీ మరి పండగ కంటే ఏదో ఒక స్పెషల్ ఆఫర్ ఉండాలి కదా. ఈ టైంలో వీడియో ఇస్తున్నారు కాబట్టి మనకి ఏం చెప్పారు ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా జర్మన్ సిల్వర్ లో ఉన్న దీపారాధన కుందులు కానీ, పసుపు కుంకుమ గుత్తులు కానీ, ఇందులో డిఫరెంట్ టైప్ మోడల్స్ ఉన్నాయండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలు నుంచి కూడా ఒక మంచి గిఫ్ట్ అయితే ఇస్తారు. అది కూడా మీ పూజకో మీ ఇంటికో ఖచ్చితంగా ఉపయోగపడేది.
ప్రతి 1000 రూపాయల నుంచి మీరు 5000 కొన్నా 10,000 కొన్నా ఎంత కొన్నా 1000 రూపాయల నుంచి స్టార్టింగ్ అండి. మీకంటూ స్పెషల్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తానండి. ఇవ్వకపోతే మనకు కామెంట్ చేయండి, నేను ఇప్పిస్తాను. సరేనా? అవేండి ఒకసారి పర్లేదు. కలెక్షన్ చూసారు కదండి, ఆ కలెక్షన్ చాలా బాగుంటుంది. కాస్ట్ వేరియేషన్ అనేది కంపల్సరీగా మీరు చెక్ చేసుకోవచ్చు. వీళ్ళు చెప్పేది ఏంటంటే మీకు ఒకవేళ ఏదైనా నచ్చినా ఇక్కడ చూసిన వాటిలోనే కాదు, మీకు పర్సనల్ గా ఎక్కడైనా విగ్రహాలు కానీ ఎక్కడైనా ఫొటోస్ కానీ లేకపోతే ఏదైనా డెకరేటివ్ పీస్ కానీ మీకు ఒకవేళ నచ్చితే ఫస్ట్ ఆ ఫోటో స్క్రీన్ వాట్సాప్ పెట్టి కనుక్కోండి. ఇక్కడ తీసేసుకోవడానికి చెప్పం, కనుక్కుని వాళ్ళ దగ్గర సెకండ్ ఆప్షన్ కి మీరు బయటకు వెళ్ళండి కంపల్సరీగా. మీరు చూసిన ప్రతి మోడల్ వీళ్ళ దగ్గర లేకపోయినా సరే ఖచ్చితంగా కస్టమైజ్ కూడా చేయించి ఇవ్వగలరు. మీరు ప్రైస్ వేరియేషన్ కానీ తర్వాత క్వాలిటీ మెయింటెనెన్స్ అండి మెయిన్ గా. ఇప్పుడు ఇదే ఉందండి, ఇది పట్టుకెళ్తే ఇప్పుడు మనకి గోల్డ్ ఎలాగా సిల్వర్ ఎలా చెక్ చేస్తారో మనకి బ్రాస్ కూడా చెక్ చేస్తారు. హ్యాపీగా ఆ ఐటమ్ పట్టుకెళ్ళి ఒక 50 to 100 రూపీస్ ఉంటుంది. మీరు చెక్ చేయించుకున్నా కూడా మీకు క్లారిటీ తెస్తుంది, ఓకే వీళ్ళ దగ్గర క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా లేదనేది. క్వాలిటీ బట్టే ప్రైస్ అండి, ఎక్కడున్నా సరే అంతే. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మీకు ఉపయోగపడేటువంటి కంటెంట్ కోసం మన రాజమండ్రి అడపల ఇన్స్టాగ్రామ్ పేజ్ ని అలాగే అక్షర గడపల యూట్యూబ్ ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతే కదండి, ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే మండవిల్లి మెడల్ సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా ఇస్తాను. వాళ్ళది ఫాలో చేసి నాది ఫాలో చేస్తే పేజెస్ ఫాలో చేసి చూపిస్తే మీకు ఎక్స్ట్రా బెనిఫిట్ అంటే ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఖచ్చితంగా వెళ్ళినప్పుడు 2 విషయాలు మర్చిపోకండి, గిఫ్ట్ తీసుకోవడం మర్చిపోకండి, అలాగే పేజ్ ఫాలో చేసి చూపించి మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా తీసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.